ఒకదానికి ఒకటి ఆనుకున్న 100 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఇది. సో దీంట్లో మనం ఫస్ట్ ఫేజ్ ఏదైతే ఉందో డిటిసిపి లేఅవుట్ వేస్తున్నాము, దాని పేరు మధుర ఎన్క్లేవ్. సెకండ్ ఫేజ్ అయితే ఉందో అది మనము ఫామ్ ల్యాండ్ లాగా అమ్ముతున్నాము తక్కువ ప్రైస్లో, దాని పేరు మధురవనం. సో దానికి తేడా ఏంటంటే డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. ఇది గజం భూమి 5,000 రూపాయలు ఉంటుంది, అంటే గుంట భూమి 6 లక్షల రూపాయలు అవుతుంది. అండ్ మధురవనం వచ్చేసి అది కూడా సేమ్ 5,000 రూపీస్ స్క్వేర్ యార్డ్, 6 lakhs రూపీస్ పర్ గుంట అవుతుంది. బట్ దాంట్లో మనం ఏంటంటే మంత్లీ లీజ్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అది ఫామ్ ల్యాండ్ కాబట్టి దాన్ని మనం కంపెనీ నుంచి లీజ్ తీసుకొని దాంట్లో ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ వెజిటబుల్స్ పండించి సో ప్రతి గుంట పైన కస్టమర్కి మంత్లీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మధుర ఎన్క్లేవ్ మధురవనంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక ఎలాంటి బెనిఫిట్స్ ఉండబోతున్నాయి? సో ఈ మధుర ఎన్క్లేవ్ అనే ప్రాజెక్ట్ డిటిసిపి ప్రాజెక్టు, ఇది మనం మోర్ దెన్ 100 ఎకర్స్ ప్రాజెక్టు. దీంట్లో ఈ ప్రాజెక్ట్లో మనం డిటిసిపి అప్పుడు రెరా రిజిస్టర్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దీంట్లో మనం అన్ని విధాలుగా డెవలప్మెంట్స్ లైక్ రోడ్లు, డ్రైనేజ్, కరెంటు, వాటర్ సప్లై, ప్రతి ప్లాట్కి ట్యాప్ కనెక్షన్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, తర్వాత చిల్డ్రన్ ప్లే ఏరియాస్, పార్క్స్, ఆర్చ్, ఎంట్రన్స్ గేట్ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. దీనికి సెక్యూరిటీ కింద రెరా రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి ఈ డెవలప్మెంట్ అవుతాయా అవ్వవా అన్న ధైర్యం కూడా అవసరం లేదు. గ్యారంటీ కింద కొంత భూమిని గవర్నమెంట్ మార్టిగేజ్ చేసుకుంటుంది. సో ఖచ్చితంగా డెవలప్మెంట్స్ అవుతాయి. అండ్ రెండోది ఈ ప్రాజెక్ట్ అనేది మనకు డిటిసిపి కాబట్టి మనం ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు, లేదా అట్లీస్ట్ వీకెండ్ ఫామ్ హౌస్ లాగా వాడుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్కి ఒక 1 hour జర్నీలో ఫేమస్ టెంపుల్స్ అయిన యాదాద్రి, కొల్లనపాక, కొమరవెల్లి టెంపుల్స్ కనెక్ట్ చేసే కేవైకేకే రోడ్కి ఆనుకొని అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ కొత్తగా ప్రపోజ్ అయిన జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి అండ్ మెడికల్ కాలేజీ కేవలం 10 minutes జర్నీలో ఉంటుంది కాబట్టి ఇది ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కూడా అవుతుంది. చుట్టుపక్కల ఏమైనా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి సార్ ఫర్దర్గా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరలో ప్రజెంట్ మన ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే వరంగల్ హైవే పైన మన కొత్తగా ప్రపోజ్ రీజనల్ రింగ్ రోడ్ దాటగానే, అంటే యాదాద్రి దాటగానే నెక్స్ట్ వచ్చేది ఆలేరు నుంచి వెళ్ళొచ్చు, లేదా ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేది జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఈ రెండు ప్రాంతాల నుంచి మనం టువర్డ్స్ సిద్దిపేట వెళ్ళే హైవేకి ఆనుకొని ఉన్నటువంటి పెద్దరామచర్ల విలేజ్కి ఆనుకొని ఉన్నటువంటి 100 ఎకర్స్ మెగా డిటిసిపి అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టు మనకు అన్ని డెవలప్మెంట్స్తో గజం భూమి కేవలం 5,000 రూపీస్తో 6 లక్షల రూపాయల గుంట భూమి ఇస్తున్నాము. సో ఈ తక్కువ బడ్జెట్లో డిటిసిపి లేఅవుట్ అనమాట. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో దీని చుట్టుపక్కల ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీ కనుక చూస్తే 11 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయిన తర్వాత ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళిన మినిమం 5-6 లక్షల గుంట భూమి తక్కువ ఎక్కర్లేదు. అలాంటిది 2 కొత్త డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒకవైపు యాదాద్రి, ఇంకొక వైపు జనగాం, మరొక వైపు సిద్దిపేట, ఇంకోవైపు సూర్యాపేట, ఈ 4 డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మధ్యలో ఉన్న ప్రాంతమే ఈ ఆలేరు, కొల్లనపాక జైన్ టెంపుల్ ప్రాంతము. రీసెంట్గా ఈ ప్రాంతాలని, ఈ 2 మండలాలని లైక్ ఆలేరు, కొల్లనపాక 2 మండలాలని YTDA వాళ్ళు